శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం క్షేత్రం క్షేత్రజ్ఞ భగవాన్ వివరించిన తర్వాత ఒక ధార్మిక విలువలు అంటే సద్గుణ సంపద, దైవీ సంపత్ అంటారు. అవి ఇక్కడ జ్ఞానము అని చెప్తున్నారు భగవాన్. ఎందుకంటే మీ అందరూ ఒక విషయం చాలా స్పష్టంగా తెలియాలి. ఆత్మజ్ఞానం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగే పని. అది పెద్ద కష్టమేం కాదు. కానీ అది అనుభూతిలోకి రావాలంటే ఈ సద్గుణాలు, ఈ దైవీ సంపత్, ఈ ధార్మిక విలువలు మనం ఒకవేళ వృద్ధి చేసుకోగలిగితే అది ఆటోమేటిక్గా ఆత్మజ్ఞానం కలుగుతుంది. అందువలన ఆత్మజ్ఞానం కంటే ఇవి పెంపొందించుకోవడమే చాలా కష్టతరం. అందువలన ఇప్పుడు ఈ 5 శ్లోకాలు అంటే 8వ శ్లోకం నుండి 12వ శ్లోకం వరకు 20 విలువల గురించి చెప్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. ఇది జ్ఞానం అంటున్నారు. దీనికంటే ఇతరమైనది అజ్ఞానం అని చెప్తారు లాస్ట్లో అయినా. అయితే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది అంటే, ఇప్పుడు మనం రామాయణం మొత్తం ఎందుకు చదవాలి, మీరు రామాయణం చదవండి అని ఎందుకు చెప్తాం? రామాయణం మొత్తం చదివితే ఈ 20 విలువల గురించే చెప్తారా అంటే, రామాయణం శ్రద్ధాభక్తితో మీరు చదివి తెలుసుకున్నట్లయితే ఈ 20 విలువలు మీలో వృద్ధి చెందుతాయి. దానిని కూడా జ్ఞానమే అంటారు. ఎందుకు? ఆత్మజ్ఞానానికి సహకారం అందిస్తుంది, తోడ్పడుతుంది కాబట్టి దానిని కూడా జ్ఞానమే అంటారు. సో ఈ విధంగా మనము ఆ మానిత్వం అంటే వినయం కలిగి ఉండాలి. అదంబిత్వం అంటే నిరాడంబరత, సింపుల్ లివింగ్, హైలీ థింకింగ్ అంటారు. సింపుల్ సాదాసీద జీవనం. థింకింగ్ మాత్రం, ఆలోచనలో మాత్రం ఉన్నతమైన ఆలోచన విధానం కలిగి ఉండాలి. అదేవిధంగా అహింస. సకల ప్రాణుల యందు కేవలం చేతులతోనే కాకుండా మాటల ద్వారా కూడా హింస జరిగే అవకాశం ఉంది. అందువలన అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ అన్నారు. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, నా బ్రూయాత్ సత్యం అప్రియం, ప్రియం చ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన అని చెప్పారు. సత్యం చెప్పాలి, ప్రియంగా చెప్పాలి, కఠోరంగా చెప్పకూడదు అంట. ప్రియంగా చెప్తున్నాం కదా అని అసత్యం చెప్పకూడదు. సత్యం చెప్పాలి, ప్రియంగా ఉండాలి, మళ్ళీ హితం చేకూరాలి ఇతర వాళ్ళకి. ఇది సనాతన ధర్మంలో ఒక గొప్ప విలువ. సో ఈ విధంగా అహింస పరమో ధర్మ అని చూసాం. అంటే ధర్మానికి ఒక ముఖ్యమైనటువంటి విలువ అహింస. అందుకే ఆ ధర్మానికి విగ్రహ స్వరూపంగా
మర్యాద పురుషోత్తమ శ్రీరామచంద్రుడు చెప్తారు, రామో విగ్రహవాన్ ధర్మ. అందువలన ఇప్పటి వరకు మనం ఇది చూసాం. తరువాత క్షాంతి చూసారా, క్షాంతి అనే దాంట్లో 2 పదాలు ఉన్నాయి అక్కడ. ఏంటి? క్షాంతి అంటే క్షమ, తి అంటే తితిక్ష. క్షాంతి అంటే క్షమ తితిక్ష 2 కలిగి ఉండడాన్ని క్షాంతి అంటారు. ఈ క్షాంతి అనేది ఒక గొప్ప పిల్లర్ లాంటిది అనమాట మన ఆధ్యాత్మిక జీవితంలో, ధార్మిక జీవితంలో. అందువలన రామాయణం లాంటి ఆ కావ్యం ఇతిహాసం వలన మనలో ఒక ధార్మికమైనటువంటి విలువలతో కూడి ఉన్న జీవితము, అది ఒక బ్రిడ్జ్ లాంటిది అనమాట ఆధ్యాత్మిక జీవితానికి. సో రామాయణం ద్వారా మనకు ధార్మిక విలువలు వచ్చినప్పుడు భగవద్గీత లాంటి దాని వలన మనకి ఆత్మజ్ఞానం పంటబడుతుంది. ఇది. అయితే శాంతి అంటే ఏంటి అంటే తితీక్ష, క్షమ అని చెప్పాము. మరి తితీక్ష అంటే ఏమిటి అంటే మనకి మన జీవితంలో అనేక సంఘటనలు, అనేక అనుభవాలు, అనేక ఎక్స్పీరియన్సెస్ మన చేతిలో ఉండవు, మన కంట్రోల్లో ఉండవు, మనకు చాయిస్ లేదు ఆ సిచ్యువేషన్స్. అంటే అలాంటి వాటిని మనము చాలా ఆనందముతో, ప్రేమతో అంగీకరించాలి, స్వీకరించాలి. ఆ విధంగా స్వీకరించడాన్ని తితీక్ష అంటారు. తితీక్ష అంటే సహనం సర్వదుఃఖానాం అప్రతీకార పూర్వకం చింతా విలాపరహితం సా తితిక్షా నిగద్యతే. అంటే సహనం సర్వ దుఃఖానాం, అన్ని దుఃఖ అనుభూతులైతే అనుకుంటున్నారు, ఏవైతే మనం భావిస్తున్నామో వాటిని సహించాలి. సహిష్ణుత్వం అంటారు. శీతోష్ణ సుఖ దుఃఖాదుల యందు సహిష్ణుత్వం తితీక్ష. సహనం, సహనం కోల్పోకూడదు. ఎందుకంటే మన జీవితంలో ఇప్పటి వరకు జరిగిన గతం అంతా కూడా మన చేతుల్లో లేదు. సో దాని గురించి గుర్తు చేసుకుని, స్మరణ చేసుకుని బాధపడడం వ్యర్థం. అదేవిధంగా వర్తమానంలో ఏవైతే ఆల్రెడీ సిద్ధంగా రెడీ అయి ఉన్నాయో వాటిని కూడా మనం మార్చలేం. కానీ భవిష్యత్ ఏదైతే ఉందో దానిలో కొంత చాయిస్ మనకి ఉన్నది. ఎందుకంటే మన ప్రయత్నంతో దాన్ని మనము మన స్వాధీనం చేసుకోవచ్చు భవిష్యత్తుని కొంతవరకు. అందువలన ఎటువంటి సంఘటన అయినా దాన్ని ప్రేమతో, ఆ సంతోషంతో అంగీకరించాలి. దానిని తితీక్ష. అయితే ఈ అంగీకరించడం కూడా 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి జాయ్ఫుల్గా యాక్సెప్ట్ చేయడం, సంతోషంతో సుఖంగా స్వీకరించడం. ఇంకొకటి బాధపడుతూ, భయపడుతూ స్వీకరిస్తుంటారు. ఎందుకంటే మనకి ఈ ప్రకృతి, ఈ ప్రారబ్ధ కర్మ ద్వారా కొన్ని మన ద్వారా మనకు రాలేదు, అది ఈశ్వర ప్రసాదంగా వచ్చింది. కొంతమందికి అంగవైకల్యం ఉంటుంది, దివ్యాంగులు అంటారు. కానీ మీరు గమనించండి, వారిలో ఈ మనస్థైర్యం, ఈ నిర్భరం ఎప్పుడైతే పెంపొందించుకుంటారో అన్ని అవయవాలు ఉన్నవారి కంటే ఏ విధంగా కూడా వాడు తక్కువ కాదు. ఈరోజు చూడండి, అంతరిక్షంలోకి, ఎవరెస్ట్ శిఖరం పైకి ఎన్నో విషయాల్లో వాళ్ళు ముందుంటున్నారు. వారికి ఎటువంటి బాధ లేదు, ఎటువంటి దుఃఖం లేదు, ఎటువంటి భయం లేదు. ఎందుకు? జాయ్ఫుల్గా, సంతోషంగా అంగీకరిస్తున్నారు. మీకు విషయం తెలుసు, స్టీఫెన్ హాకింగ్ అని పేరు విన్నారో లేదో తెలియదు. మొత్తం బాడీ మొత్తం అసలు పని చేయదండి, కేవలం కుర్చీ మీద అలా ఉండేవారు ఆయన. ఒక్క బ్రెయిన్ తప్ప ఆయనలో ఏ భాగము పని చేయలేదు స్టీఫెన్ హాకింగ్. కానీ ఆయన నుంచి వచ్చినటువంటి ఆ యొక్క సైన్స్, ఆ యొక్క పరిశోధనలు, ఆవిష్కరణలు అద్భుతం.
అదేవిధంగా మీ అందరికీ తెలుసు, సూరదాస్ ఆయన పుట్టినప్పటి నుండి అంధుడు, కానీ సాక్షాత్ శ్రీకృష్ణుతో ఆడుకునేవాడు. అంత గొప్ప భక్తి పారవశములు ఉండేవారు ఆయన. ఎంతోమంది. కాబట్టి మనకి ఎటువంటి బలహీనతలుగా చూడక్కర్లేదు. ఆ బలహీనతలను కూడా బలంగా మార్చుకోవాలి. ఏదో కృంగిపోయి బాధతో భయంతో అంగీకరించడం కాదు. ఒక జాయ్ఫుల్గా, ఒక గ్రేస్ఫుల్గా మనము వెల్కమ్ చెప్పాలి. దీనినే తితిక్ష అంటారు. ఏమంటారు దీన్ని? తితిక్ష. యాక్సెప్ట్ చేయాలి. తర్వాత దీంట్లో రెండవ భాగం ఒకటి ఉంది. ఏంటది? క్షమ అంటారు. అందువలన క్షమ అంటే ఏంటి? పూర్తిగా వెయిట్ చేయాలి, అంటే వేచి ఉండాలి. మనకి గాబరా, వెంటకంటే అన్నీ అయిపోవాలి. దాని గురించి మనం చిన్నప్పటి నుంచి చూసాం. ఒక బాతు బంగారం గుడ్డు పెట్టేది అంటారు. రోజుకో బంగారం గుడ్డు పెట్టడం వలన ఆయనకి అవదు, ఒక్కసారి అన్ని వచ్చేయాలి. బాతుని చంపేసి అన్ని గుడ్లు ఒకేసారి తీసుకుందాం అంటే ఏమైంది? గుడ్లు అనిపోయి. పండ్లు కూడా అంతే, అవి పండడం లేట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు మార్కెట్లో? మొత్తం పండకుండా తీసేస్తున్నారు. పండకుండా తీస్తే కష్టం కదా, కెమికల్ చేసి పండులా చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ రైపనింగ్. తల్లి గర్భంలో బిడ్డ 9-10 నెలలు ఉండాల్సిందే. గాబరపడితే అవదు. ఇట్ విల్ కమ్, ఇట్ ఈస్ ఇట్స్ ఓన్ టైం. దానికి టైం ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా వేచి ఉండాలి, వెయిట్ చేయాలి. ఈ ఎందుకంటే మనం అనుకుంటాం, నాకు చాలా క్షమ ఉందండి, క్షమాగుణం అనుకుంటారు. ఒక్కసారి మీరు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పెడితే అప్పుడు తెలిసిపోతుంది మీ క్షమ ఎంత ఉన్నది అనేది. ముఖ్యంగా హైదరాబాదులో పంజాగుట్ట సెంటర్లోనే చూడండి, మీకు తెలిసిపోతుంది ఎంత క్షమ మనలో ఉన్నది అని. ఎందుకంటే ఒక్క నిమిషం పాటు ఉండలేదు, ఆరులను కొట్టేస్తుంటారు. చిన్న అడుగు ప్లేస్ ఉంటే సరే అందులో దూరిపోతుంటారు. అంటే మనలో ఉన్నటువంటి క్రమశిక్షణ రాహిత్యం లోపం వలనే ఇంత ట్రాఫిక్ జామ్లు భయపడుతుంటారు, అనుకున్న టైం చేరుకోలేదు. కాబట్టి ఈ క్షమ అనేది, అందుకే మనకేమంటారు, ఈ క్షమాగుణాన్ని మనము సహించి వెయిట్ చేస్తే ఆటోమేటిక్గా అన్ని సర్దుకుంటాయి. అందుకే మన ప్రయత్నపూర్వకంగా దీన్ని మనం పాటించాలి. ఆత్మానం అవసాదయే. ఆత్మైవ హి ఆత్మనో బంధు ఆత్మైవ రిపుః ఆత్మనః. అంటే ఇక్కడ ఆత్మ అంటే మనస్సు. మన మనస్సు ప్రేరేపిస్తుంటది అనమాట. అబ్బో లేట్ అయిపోయింది, అబ్బో ఇంకా వెయిట్ చేయకూడదు అని. కాబట్టి మనస్సును మనం ఒక్కసారి పరికించి చూస్తే అన్ని సర్దుకుంటాయి. ఎప్పుడైతే సర్దుమణిగిందో మీకు తెలిసిపోతుంది, మనమంత కంగారు పడి టెన్షన్ పడే అవసరం లేదు. ఎందుకంటే ఈ తితిక్ష, ఈ క్షమ, ఈ రెండు కలిపి క్షాంతి అంటారు కదా. ఈ రెండు ఎవరైతే పాటించరో వారికి అనేక స్ట్రెస్, అనేక టెన్షన్స్, హై బీపీస్, హై డయాబెటీస్ ఇవన్నీ మనసులోకి వచ్చి జాయిన్ అవ్వడానికి కారణం ఏంటంటే మనలో ఎటువంటి పరిస్థితులనైనా అంగీకరించే ఆ గుణం ఉండదు. ఏంటది? తితిక్ష ఉండదు. కొంత సమయం వరకు వెయిట్ చేసి వేచి ఉండే ఈ తత్వం మనలో ఉండదు. సో ఈ రెండు కూడా ఎప్పుడైతే మనలో ఉండవో మనలో స్ట్రెస్ పెరిగిపోతుంది. అందువలన ఈ స్ట్రెస్ తగ్గించడానికి అనేక సైకియాట్రిస్టులు, అనేక క్యాంపులు, అనేక వర్క్షాపులు పెడుతుంటారు సిటీల్లో. ఏంటి పెడుతుంటారండి? మీలో స్ట్రెస్ తగ్గించడానికి. కానీ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళు ఎక్కువ స్ట్రెస్లో ఉంటారు. ఎందుకు? అనుకున్న టైంకి రారు, ఆడియన్స్ రారు, అన్ని ఎక్విప్మెంట్ సరిగ్గా పనిచేయవు,
వాళ్ళు ఎక్కువ స్ట్రెస్లో ఉంటారు. ఎవరైతే మీ స్ట్రెస్ వదిలించడానికి స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎవరైతే క్యాంప్ పెట్టారో వాళ్ళు స్ట్రెస్లో కూరుకుపోతారు ఎక్కువ. చూసారా? సో ఇలాంటివన్నీ కూడా మనము నిత్య నిరంతరం మనము గమనిస్తూ ఉన్నాం. అందువలన ఈ శాంతి అనేది చాలా గొప్పది. ఇందులో 2 విషయాలు చెప్పాం మనం. ఒకటి తితిక్ష అంటే అంగీకరించి యాక్సెప్ట్ చేసేదాన్ని. అందువలన గతాన్ని వర్తమానాన్ని మనము మన కంట్రోల్లో లేకపోయినప్పటికీ భవిష్యత్తును చూసి మనము భయపడాల్సిన పని లేదు. దానిని మనం మార్చుకునే అవకాశం మనకి భగవంతుడు ఇచ్చారు. ఉద్ధరేదాత్మాత్మానం అని. అందుకే దాన్ని మానవ ప్రయత్నం అంటారు. సో ఈ విధంగా మనము శాంతి అనే దాని వరకు మనము చూసాం. నెక్స్ట్ ఆర్జవం. ఏంటి ఆర్జవం? ఇక్కడ ఆర్జవం అంటే ఏమిటంటే, తర్వాత ఒక చిన్న విషయం చెప్పాలి మీకు. ఈ శాంతి అనేదానికంటే ఏంటి? క్షమా తితిక్ష. ఈ రెండింటి కోసము స్వామి శివానంద గురుదేవ్ ఒక 18 ఇటీస్ అనే ఒక సాంగ్, భజన సాంగ్ చెప్పారు. ఏంటవి? సెరెనిటీ, రెగ్యులారిటీ, absence of vanity. Serenity, regularity, absence of vanity. Sincerity, simplicity, veracity. Equanimity, fixity, non-irritability. Equanimity, fixity, non-irritability. Adaptability, humility, tenacity. Adaptability, humility, tenacity. Integrity, nobility, magnanimity. Integrity, nobility, magnanimity. Charity, generosity, purity. Charity, generosity, purity. Practice daily these 18. You will soon attain immortality. Brahman is the only real entity. Brahman is the only real entity. Mr. So and so is a false non-entity. Mr. So and so is a false non-entity. You will abide in eternity and infinity. You will behold unity in diversity. You cannot attain this in the Usman University. You can attain this in the Forest University. By the grace of Guru, you can attain immortality. Serenity, regularity, absence of vanity. Sincerity, simplicity, veracity. Equanimity, fixity, non-irritability. Adaptability, humility, tenacity. Integrity, nobility, magnanimity. Charity, generosity, purity. ఇది 18 ఇటీస్ ఇటీ అని 18 ఈ వాల్యూస్ చెప్పారు స్వామి శివానంద. అంటే చూడండి, ఆ గ్రేట్ మహాత్ములు మొత్తం వేదాంతము, భగవద్గీత, ఉపనిషత్తుల్లో ఉన్న తత్వాన్ని పాటల ద్వారా ఎలా పాడారు. అదే కదా త్యాగరాజు, అన్నమాచార్యులు, రామదాసు కీర్తనలు. ఈరోజు సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క భజనలు ఎలా ఉంటాయంటే ఆత్మస్వరూప తత్వంతోనే ప్రకాశిస్తాయి. రే రే బ్రహ్మమయం జగత్, రే రే బ్రహ్మమయం జగత్, కేలత పిండాండే కేలత బ్రహ్మాండే. అంటే బ్రహ్మాండము, పిండాండము రెండిట్లో కూడా ఒకటే ఆడుతుంది. ఏంటి? చైతన్యం, ఎరుక అని. వీళ్ళంతా మహాత్ములు మొత్తం వేదములను కూడా వారు యొక్క పాటలు, పదాలతో గేమ్, అలా డ్యాన్స్, నృత్యం చేస్తుంటారు. ఈ విధంగా మనకి గొప్ప ఈ తితిక్ష గురించి, క్షమా గురించి స్వామి శివానంద గురుదే అలా చెప్పారు. అయితే ఇప్పుడు మనకి ఆర్జవం, ఇది చాలా గొప్ప గుణం అండి. ఇది ఆర్జవం అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అంటారు చూడండి. ఈజ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. ఆ అమ్మగారు షీఈ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే వక్ర బుద్ధి లేదని అర్థం. వంకరగా అని ఉండదు. స్ట్రైట్ గా ఉన్నది ఉన్నట్టు అంటే యథార్థం. యథార్థవాది లోక విరోధి అంటారు, విన్నారు కదా మీరు. కానీ లోక విరోధి అయినప్పటికీ యథార్థంగా ఉండాలి సుమి.
అంతేగాని మనము ఈ స్మార్ట్ ఫోన్ లాగా ఉన్నామనుకోండి, మన పని అంతా కూడా ఈ యొక్క చైనా వల్లగా స్మార్ట్ వైరస్ వస్తాయి అన్నమాట. కాబట్టి స్మార్ట్ అనేది అంతవరకు పనికిరాదు ఆధ్యాత్మిక స్పిరిచువల్ లైఫ్లో. అయితే ఆర్జవం అంటే ఏమిటి అంటే మన యొక్క శరీరము, మన మాటలు, వాక్కు, మన మనస్సు మూడు కూడా ఒకే త్రాసులో, మనం ఎలాగైతే తూక వేసినప్పుడు ఒకే త్రాసు ఎలాగైతే రెండు వైపులు ఉండాలని చూస్తామో ఆ విధంగా మూడు కూడా దానిని త్రికరణ శుద్ధి అంటారు. చూసారా? త్రికరణ శుద్ధి చెప్పు అంటే ఏంటి? నీ మనస్సులో ఏం ఆలోచిస్తున్నావో నీ మాటల్లో అవే చెప్పాలి, నీ చేతలతో అదే చేసి చూపెట్టాలి. దానిని త్రికరణ శుద్ధితో, ఆ క్రమశిక్షణతో, ఆ సరళత్వం, అత్యంత సింపుల్, వెరీ సింపుల్, ఆ మూడు కలిసి సరళంగా ఉండడాన్ని దాన్ని ఏమంటారు? ఆర్జవం. ఎందుకు ఆర్జవం అంటారంటే మనస్యేకం వశస్యేకం కర్మణ్యేకం మహాత్మనా. చూసారా? మనసులో ఏం ఆలోచిస్తారో మాటల్లో అదే చెప్తారు, మాటలు ఏది చెప్తారో చేతులతో అదే చేస్తారు. వాళ్ళని ఏమంటారు? మహాత్ములు అంటారు. మరి మనసి అన్యత్ వచసి అన్యత్ కర్మని అన్యత్ దురాత్మనా అంటే మనసులో ఒకటి ఆలోచించుకుంటాడు ఆయన, మాటలు వేరే మాట్లాడతాడు, మాటలు ఒకటి మాట్లాడి వేరే పనులు చేస్తుంటాడు. అర్థమవుతుందా? ఆయన ఏమంటాడంటే నేను లోకానికి సేవ చేస్తాను అంటాడు రాజకీయ నాయకుడు. ఆయన లోపల ఏమంటాడు? నేను ఎలాగైనా సరే మొత్తం ఇదంతా నేనే సంపాదించుకోవాలి. తర్వాత ఆలోచన, నేను మొత్తం అందరికంటే గొప్పవాడిని అయిపోవాలని ఆ మానిత్వంతో, ఆ వ్యానిటీ, ఆ ప్రైడ్, గర్వంతో లోపల మనస్సులో ఆలోచిస్తుంటాడు. కానీ బయటికి మాత్రం నేను సేవ చేస్తున్నాను, మాటలు మాత్రము బురిడి కొట్టే మాటలు. సో ఇదంతా కూడా వాళ్ళని ఏమంటారు? దురాత్మానం. వాళ్ళ మహాత్ములు కాదు. ఎందుకంటే మనస్సులో ఆలోచన, మన మాటల్లో మాటలు, మన చేతుల్లో పనులు మూడు కూడా ఒకే త్రాటిపై ఉంటే దానిని ఆర్జవం అంటారు. ఈ ఆర్జవం లేకపోయిన వాళ్ళకి ఎటువంటి ఆధ్యాత్మిక వృద్ధి అంటే స్పిరిచువల్ గ్రోత్ నాట్ పాసిబుల్. అందువలన మనకి వేదముల్లో మొత్తం ఇవే మంత్రాలు ఎక్కువ ఉంటాయి. మీరు ఎప్పుడు చూసారో లేదు, శాంతి మంత్రాలు అంటే ఏంటవి? వాన్మే మనసి ప్రతిష్ఠిత మనో మే వాచి ప్రతిష్ఠిత ఆవిర్మయేధి వేదస్య ఆనీస్తః శృతం మే మా ప్రహాసి రణేనాధీతేనాహోరాత్ర సందదామి అమృతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం అంటే ఏంటి? మీ మనస్సు అంటే వాన్మే మనసి ప్రతిష్ఠిత, మన వాక్ తీసుకొచ్చి మన మనస్సులో అంటే సర్వము నామరూపాలన్నీ మీ వాక్లో ప్రతిష్ఠ చెయ్యాలి. మీ వాక్ వెళ్ళి మీ మనసులో ప్రతిష్ఠ నిలపాలి, మీ మనసు వెళ్ళి మీ బుద్ధి యందు నిలపాలి, మీ బుద్ధి వెళ్ళి మీ హృదయస్థం యందు నిలపాలి. దీనినే ఆ యొక్క సమాధి స్థితి అంటారు. అందువలన మనకెప్పుడు కూడా ఈ ఆర్జవం లేకపోతే మీరు కేవలం పైనే రట్ట అంటే కప్పల్లాగా అరుపులే తప్ప దెర్ ఈజ్ నథింగ్ హ్యాపెన్స్ అనమాట. అందువలన ఇది చాలా గొప్ప విషయము. ఆర్జవం ఉన్న వారికి తిరిగి ఉండదు. అందుకే రుజుత్వం అంటారు దాన్ని, రుజుత్వం. అందువలన మనం ఎప్పుడు కూడా ఆర్జవం అనేది చాలా అవసరం. మనం చూడండి, దీన్ని పాటించాలంటే ఏం చేయాలని అడిగారు. అంటే పంక్చువాలిటీ, సమయ పాలన అనేది మీకు మొట్టమొదటి మెట్టు. ఎందుకంటే మనం ఎక్కడ కూడా పలానా సమయంకి వస్తాం అనుకుంటారు, వాళ్ళు రారు. ఏర్పాటు చేసిన వాళ్ళు రారు, స్పీకర్స్ రారు, ఆర్గనైజర్స్ మాత్రం నలిగిపోతారు. ఎందుకంటే ఇదంతా కూడా సమయ పాలన మనలో ఉండదు. అందువలన మనలో ఆ యొక్క సెన్సిటివిటీ ఉండాలి. ఆ సెన్సిటివిటీ ఒకవేళ మనం అనుకున్న సమయం రాకపోతే
వాళ్ళ మర్యాదతో సమయాన్ని చెప్పాలి, విషయాన్ని తెలియజేయాలి. చాలా మంది కార్యక్రమానికి మనం గెస్ట్లుగా పిలుస్తాం, 2 గంటలకు పిలిస్తే వాళ్ళు ఖచ్చితంగా 7:30, 8 గంటలకు వచ్చేస్తారు. సాయంత్రం మధ్యాహ్నం 2 గంటల కార్యక్రమం పెట్టుకుంటే 7:30, 8 గంటలు మాత్రం ఖచ్చితంగా దిగుతారు. అప్పుడు అలాంటి స్పీకర్లు మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు చాలా పెద్ద గురువులు, మళ్ళీ చిన్న గురువులు కాదు. కానీ వాళ్ళే సమయపాలన పాటించకపోతే ఇక లోకము ఎవరు పాటిస్తారు? ఎందుకు? యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన. అంటే వాళ్ళే ఆ శ్రేష్ఠ పురుషులు అనుకుంటున్నటువంటి, గురువులు అనుకుంటున్నటువంటి గొప్పవారే సమయపాలన చేయకపోతే ఇంకెవరు చేస్తారండి? అందువలన మీరు ఒక విషయం విన్నారో లేదో నాకు తెలియదు. జంషెడ్ జేడి టాటా ఎవరు ఉండేవారు, టాటా. ఆయన ఎప్పుడు కూడా పంక్చువాలిటీ, టైం ఇలా మిస్ అవ్వరనమాట జీవితంలో. ఒకసారి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు ఒక డిన్నర్ పార్టీ అయిందనమాట, ఒక 5 స్టార్ 7 స్టార్ హోటల్లో. సరిగ్గా 8:55 అయిందంట. అంటే 9 o'clockకి ఈ హ్యాస్ టు గో టు బెడ్ అనమాట. ఇంక ఎట్టి పరిస్థితులు ఆగడనమాట ఆయన. ఇంకా ఆ నైట్ డిన్నర్ పార్టీ కాబట్టి ప్రధానమంత్రితో పాటు టేబుల్ పంచుకున్నారు అనమాట, కూర్చున్నారు. 8:55 అయింది, 8:55 అయింది. వెంటనే ఇలాగ వాచ్ చూశాడు. చూసి వెంటనే లేచి, ఎక్స్క్యూజ్ మీ, ఐ హ్యావ్ టు గో టు మై బెడ్ అన్నాడు. ప్రధానమంత్రిలో చూశాడు. యూ ప్లీజ్ కంటిన్యూ అన్నాడు అన్నాడు వెంటనే. అంటే ఆ టాటా ఒక మాట అన్నాడనమాట, ఆయన పంక్చువాలిటీ విడిచిపెట్టాడు. ఆయన ప్రధానమంత్రి అవని ఎవరైనా కానీ, ఐ హావ్ టు గో టు బ్యాడ్, యూ పీపుల్ ప్లీజ్ కంటిన్యూ అన్నారనమాట. మీరు కంటిన్యూ చేయండి, నేను ఐ హావ్ టు గో టు, నో ప్రాబ్లం, యూ కంటిన్యూ అన్నారు. దట్ ఈస్ ద రుజుత్వం అనమాట. దట్ ఈస్ ద పంక్చువాలిటీ. పంక్చువాలిటీ లేని వ్యక్తి, వారు ఆధ్యాత్మికంగా ఎంత పెద్ద గురువులైనప్పటికీ వాళ్ళు వ్యర్థం. అందుకే చూడండి, ప్రతి ఒక్కరూ ఆ టైం విలువ తెలుసుకున్న వాడే టైం దాటి వెళ్ళగలడు. టైం విలువ తెలుసుకునే వాడు టైం వాడిని ఆటలు ఆడిస్తుంటది అన్నాడు. మాయ కదా టైం అంటే ఏంటండి? మాయ శక్తి అండి. మీరు మాయని దాన్ని నచ్చచెప్పి మెల్లగా దాంతో ఫ్రెండ్షిప్ చేసి దాన్ని దాటి వెళ్ళిపోవాలి. అప్పుడే మహాకాలుడికి వెళ్తారు, లేకపోతే కాలంలోనే ఉంటాం మనం. కాబట్టి ఈ పంక్చువాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. దాని ద్వారానే మీరు ఈ యొక్క ఆర్జవం అంటే రుజుత్వాన్ని పొందుతారు. నెక్స్ట్ ఏంటంటే ఆచార్య ఉపాసనం, ఆచార్యోపాసనం. ఇక్కడ అందరికీ డౌట్ వస్తుంది, ఈ ఆచార్యోపాసనం అని రాసేశారు శాస్త్రాల్లో. ఎందుకంటే గురువులకు నమస్కారం పెట్టాలి, గురువులు పూజించాలి. ఎందుకు గురువులు పూజించాలి? చూసారా? నిజమే, గురువుకి ఎందుకు పూజించాలి? అవసరం లేదు. ఎందుకంటే ఆయన కూడా మనలాంటి సామాన్య మనిషేగా. సామాన్య మనిషికి మనం ఏంటంటే పూజించడము అని చాలా మందికి సందేహం. అసలు అందుకే మన సనాతన ధర్మంలో ఇప్పుడు మేము బయటికి వెళ్ళి చూస్తుంటాం, 100కి 60-70% ఎవరు సన్యాసులను గుర్తించట్లే. ఎవరో పేరుగాంచినటువంటి పెద్ద పెద్ద పీఠాలు, కంకణాలు కట్టుకొని గురువులు, శిష్యులు, భక్తులు బృందంతో పెద్ద సంగీత వాయిద్యాలు, కచేరీలు ఎప్పుడైతే చేస్తారో అలాంటి వారు తప్ప ఎవరికి గుర్తించు. ఎందుకంటే ధర్మం అనేది వెనక్కి వెళ్ళిపోయింది. చూడండి, ఈ ఆర్జవం చెప్పాను ఇంతవరకు మీకు. అంటే మన సంగీతం, ఇప్పుడు మన స్వామి లాంటి కొన్ని కార్యక్రమం చేసేటప్పుడు ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ పట్టుకొని అందరూ ఒకే త్రాటి మీద పాడకపోతే అపశృతి వస్తుంది. మరి కేవలం ఒక మ్యూజిక్కే ఎంత అపశృతి, ఎంత హంగామా, ఆర్భాటం అవసరమైతే మన యొక్క సిస్టమ్ అండి ఇది. దీనికి ఎంత ఆర్జవం, ఎంత సంయమనం, ఎంత ఓర్పు, ఎంత సహనం, ఎంత సమయపాలన ఉండాలి చెప్పండి. అందువలన ఈ ఆర్జవం తర్వాత ఆచార్యోపాసనం. ఎందుకంటే ఆచార్య అంటే శాస్త్రాన్ని బోధించేవారు అని అర్థం. మిగతా వాళ్ళందరూ ఆచార్యులు కాదండి, మీరు ముందే గుర్తుపెట్టుకోవాలి. ప్రతి వాళ్ళని ఆచార్య అనకూడదు మీరు. అంటే కొంతమంది సినిమాలు కూడా తీస్తారు ఆచార్య పేరుతో, అంత మాత్రం వాళ్ళు ఆచార్యులు కారు. మరి ఆచార్య అర్థం ఏం చెప్పారు? ఆచనోతి శాస్త్రార్థం ఆచరే స్థాపయత్యపి స్వయం ఆచరతే యస్మాత్
ఆచార్యస్తేన కథ్యతే అన్నారు. అంటే సకల శాస్త్ర సర్వశాస్త్ర సారాన్ని గ్రహించి మధుమచ్చిక అంటే మధుమచ్చికలాగా తేనెటీగల వలె ఆ యొక్క రసాన్ని పిండి రసాన్ని తీసి, ఏ రసము? శాస్త్ర రసాన్ని తీసి పీల్చి ఫస్ట్ ఆచరే స్థాపయత్యపి, అది ఒక ధార్మిక విలువలు, ఒక రామాయణం ఎలాగైతే చూపెట్టిందో ధార్మిక జీవనాన్ని, ఎలాగైతే భగవాన్ శ్రీకృష్ణ ఈ అమానిత్వం అదంబిత్వం అహింస క్షాంతి ఆర్జవం ఎలాగైతే చెప్పారో ఈ విధంగా అలాగ ఒక క్రమశిక్షణ జీవితంగా పెట్టి ఫస్ట్ తన ఆచరించి చూపెట్టాలి మొదటవి. అంతే తప్ప ఏదో రెడ్డిస్ ల్యాబ్స్ అరవింద్ ల్యాబ్స్ లా వస్తున్న ట్యాబ్లెట్స్ మార్కెట్లకు వదిలేయడం కాదు. అంటే ఫస్ట్ ఆ క్రమశిక్షణ తాను జీవించి నడిచి చూపెట్టి, అందుకే ఆచరితి శ్రేష్ఠ పురుష తత్ ఇతర జనా అనుష్ఠీయమాన, మిగతా వాళ్ళు ఆచరిస్తారు. అందువలన ముందు ఈ మహాత్ములు శాస్త్ర సారాన్ని గ్రహించి తాను జీవించి చూపెట్టాలి ఫస్ట్. వారిని తరువాత బోధించాలి. వారిని ఆచార్య అంటారు. అందరూ ఆచార్యులు కాదు. కాబట్టి ఇక్కడ విషయం ఏమిటంటే ఆచార్య అనేవారు ఒక దేవాలయముతో సమానము. మరి శాస్త్రం అనేది ఈశ్వరునితో సమానము. ఎందుకు? ఆచార్య ద్వారా మాత్రమే శాస్త్రాన్ని బోధిస్తారు. శాస్త్రం అనేది ఈశ్వరుల ద్వారా వచ్చింది. ఇది మన కనెక్షన్. కాబట్టి మీరు ఎప్పుడైతే ఆచార్య గురువుకి మీరు ఉపాసనం అంటే పూజించడం, సేవించడం, సేవ ఎప్పుడైతే చేస్తారో మీరు శాస్త్రాన్ని పూజించినట్టు, శాస్త్రం పూజించడం వలన ఈశ్వరుడు పూజించినట్టు అవుతుంది. అందుకే మీకు ఉపనిషత్తులు వేదముల్లో కూడా ఏమని చెప్పింది అంటే సేమ్ దీని గురించి చెప్తారు. యస్య దేవే పరా భక్తి యథా దేవే తథా గురౌ తస్యైతే కథితాయర్థాః ప్రకాశంతే మహాత్మనః. ఎటువంటి ఏ విధంగా అయితే దేవీ దేవత పైన అంత శ్రద్ధాభక్తి ఉంటుందో అదే శ్రద్ధాభక్తి గురువు మీద ఉండాలని వేదం ఘోషిస్తున్నది. మీరు గమనించాలి. చాలా మంది వాళ్ళు ఎంత భక్తి చూపెట్టినా గురువే, ఈశ్వర దేవీ దేవత వేరు అనే భ్రమ లోపల ఉంటుంది. కానీ గురువు ఈజ్ నన్ అదర్ దాన్ ద గాడ్ అని శ్రద్ధాభక్తితో ఎవరైతే సేవిస్తారో పూజిస్తారో వారికి పూర్తిగా తన హృదయంలో పవిత్రత, అంతఃకరణ శుద్ధి, ఏకాగ్రత, చిత్త విశాలత ఇవన్నీ వంటపడతాయండి. తరువాత ఆ గురువు ఉపదేశించిన ఉపదేశం అమాంతంగాలాగా పట్టుకుంటారు. మీకు విషయం తెలియాలి. శంకరాచార్య శిష్యులలో తోటకాచార్య అనే ఒక శిష్యులు ఉన్నారు. ఆయన శాస్త్రం బాగా చదువుకోలేదు. నిజంగా చదువుకోపోయినప్పటికీ ఆయన ఏమి చెప్పారు తెలుసండి? ఇది కేవలము విదితానమయ విసదైక కల నచకించన కాంచనమస్తి గురు ధృతమేవ విదేక సహజాం కృపాం భవశంకర దేశిక మే శరణం, భవశంకర దేశిక మే శరణం అన్నారు. అంటే ఓ గురు, నేను పెద్దగా శాస్త్రాలు ఏం చదువుకోలేదు కూడా, నాకు ఆ యోగ్యత ఉన్నదో లేదో నాకు తెలీదు. నేను ఎప్పుడూ నీ పాదాల చెంత ఉంటున్నాను. మీ సేవే నాకు పరమ లక్ష్యము, ఇదే నాకు పరమ భాగ్యము. నీవే నాకు పరమ పిత, ఈశ్వరుడు, గురువు, అమ్మ, నాన్న సర్వం నీవే. త్వమేవ మాతాచ త్వమేవ పిత త్వమేవ బంధువు సఖ సర్వం త్వమేవ అని ఎప్పుడైతే చేశారో శంకరాచార్య ఆయన మీద ఎంతో జాలి దయతో ఆయనకి పూర్తిగా శంకరాచార్య సమక్షములో ఆయనకి హృదయ పవిత్రత, అంతఃకరణ శుద్ధి, ఇవన్నీ కలిగాయి. అందువలన ఆయన పెద్ద శాస్త్రాలు చదువుకోపోయినప్పటికీ ఆ ఆత్మజ్ఞాన అనుభూతి కలిగింది గురు సేవతో. తర్వాత
డైరెక్ట్ ఉపదేశం అనేది పొందారు కాబట్టి. అంటే గురు సేవ అనేది అంత గొప్పది. గురు సేవ అంటే అందరం అనుకుంటాం సేవ అనేది, అన్ని సేవలు కావు. ఒకసారి పద్మపాద, అంత మునుపు ఆయన పేరు పద్మపాద కాదు, నది ఒడ్డు అవతల ఉంటే హే, ఆయన పేరు గణేష్ అనో ఏదో గణేష్ ఏదో పేరు ఉండేది, గోపి. ఏ గోపి అంటే గురువు గారని నది నీరు అని తెలియకుండా దాని మీద నడుచుకుంటూ వచ్చేసాడు ఆయన. గురువు గారి ఆజ్ఞ. వెంటనే ఆయన పాదముల కింద ఒక్కొక్క పద్మం అలాగా ఆధారంగా ఉన్నాయంట. అందుకే ఆయన పేరు పద్మపాద అని పేరు పెట్టారు. మీ అందరికీ తెలుసు, ఒక నది దాటి ఒక గోపిక అంటే పాలు ప్రతిరోజు పండితుకి ఇచ్చేవాళ్ళు. పండితునికి ఒకరోజు లేట్ అయ్యేసరికి పండితులు కోపగించుకొని, ఎందుకమ్మా లేట్ అవుతుందంటే, అయ్యగారు అక్కడ బోటు లేదు అందుకే లేట్ అయిందని. నీకెందుకమ్మ బోటు, నేను ఒక మంత్రం ఇస్తాను, ఆ మంత్రాన్ని చదువుకొని ఆ దేవుని ప్రార్థించుకొని వచ్చేసే అంటారు. ఆ అమ్మగారు నిజంగా పట్టుకున్నారు అది మంత్రాన్ని, శ్రద్ధతో, అచంచలమైన శ్రద్ధతో, భక్తితో. ఆ మంత్రం చదువుకొని ఉదయం ఆ యొక్క తీరానికి వచ్చారు, బోట్ లేదు. వెంటనే మంత్రం చదువుకొని ప్రార్థిస్తూ నీటి మీద నడుచుకుంటూ వచ్చింది ఆవిడ, ఆ గోపిక పాలు పట్టుకొని. పండితుడు అడిగాడు, అమ్మా ఇవాళ ఇంత వేగంగా ఎలా వచ్చారు? అయ్యగారు మీరు మంత్రం ఇచ్చారు, మీ మంత్రం చదువుకొని ప్రార్థన చేసుకుంటూ నేను వచ్చేసాను అంటారు. ఈయన మంత్రం రాసి ఇచ్చాడు, ఈయన మంత్రాలు తెలుసు, కానీ ఈయన డౌట్, అది ఎలా కుదురుతుంది, నిజమేనా? అవునా అయ్యగారు, చూస్తాం పదాన్ని. ఇద్దరు వెళ్ళారు. ఆవిడేమో మళ్ళీ ప్రార్థన చేసుకుని నీటి మీద నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. నేను కూడా నడవాలని దిగాడు, ఇలాగ అలా ఈ దోతి పైకి ఇలా ఎత్తుకుంటూ దిగాడు. ఈయన బుడుక్కును మునిగిపోయాడు ఈ అయ్యగారు. చూసారా, ఇక్కడ ఎన్ని శాస్త్రాలు చదివామో, ఎన్ని మంత్రాలు చెప్పామో, ఉపదేశాలు చేశామని కాదు, అచంచలమైన శ్రద్ధాభక్తి, అది ఒక శక్తి, అది ఒక కవచం. హనుమంతుడు రామకార్యం కోసం కేవలం రామ అంతే, ఒక్క రామే మొత్తం ఆయన దాటించేసింది ఆ సముద్రాన్ని. ఆయన శక్తి ఏం కాదు అక్కడ, రామ అంతే. సో ఈ విధంగా మనకి ఉపనిషత్తుల్లో గురువు గారు ఆచార్య మాటకి అలాగా పూర్తి శ్రద్ధాభక్తితో తీసుకున్నవారు ఈరోజు కారణ జన్ములుగా లోకోద్ధారణకై అనేక అవతారమూర్తులుగా వస్తున్నారు. కాబట్టి దీనిని మనము ఆర్జవంతో పాటు ఆచార్య ఉపాసనం, ఈ రెండు కలిసి ఉంటాయి. అందువలన ఉత్తమమైన విద్యార్థులు, స్టూడెంట్లు ఎవరైతే గురువు గారికి ఏమిటి అవసరమో అవి తెలుసుకొని ముందు గురువు అడగక ముందే చేసే సేవని ఉత్తమ విద్యార్థులు, ఉత్తమ శిష్యులు, ఉత్తమ భక్తులు అంటారు. ఎందుకంటే వారికి ఏమిటి అవసరమో వీళ్ళే ముందు తెలుసుకొని చేస్తారు, వీళ్ళు ఉత్తములు. కొంతమంది గురువు గారు గాని ఆచార్య గాని అడిగిన వెంటనే చేసి పెడతారు, వాళ్ళు మధ్యములు అంటారు. మరి కొంతమంది ఉంటారు, గురువు గారు 10 సార్లు అడిగినా వారు చేస్తాము అంటారే తప్ప వారు ఎప్పుడూ చేయకుండా ఉంటారనమాట. వారిని అధమ శిష్యులు అంటారు. కాబట్టి గురువు ఉపాసన అంటే గురు శుశ్రూష అనేది ఇది పూర్తిగా మీ హృదయానికి కనెక్ట్ అయి ఉండే విషయం అనమాట. కేవలము బయట ప్రదక్షిణలు ఇలాగ సాష్టాంగ దండవత ప్రణామాలు చేసినంత మాత్రాన అది గురు సేవ కాదు. ఇది ఆచార్య ఉపాసనం. ఎందుకు ఆచార్య ఉపాసన చేయాలంటే శాస్త్రం అనేది కేవలం అన్ని శాస్త్రాల్లా కాదు. ఇది మన యొక్క మనస్సు, బుద్ధి, ఇంద్రియములకు ఏదైతే అందదో ఆ జ్ఞానాన్ని కేవలము శాస్త్రము ద్వారా అందుతుంది. అందుకే దీన్ని అపౌరుషేయము అంటారు. మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ అంతా కూడా మన ప్రత్యక్ష ఇంద్రియముల ద్వారా, మన అనుమాన ప్రమాణం ద్వారా మాత్రమే తెలుస్తున్నాయి. కానీ స్వర్గము, నరకము, మోక్షము, ఈ యొక్క సంసార బంధనము, ఈ కర్మలు, ధర్మము, ఇవన్నిటికీ ఎక్కడ కూడా ప్రత్యక్ష ప్రమాణం లేదు. అది కేవలము శాస్త్ర ప్రమాణమే. అది కేవలము ఈశ్వర వాక్కు. అది వేదముల ద్వారా ప్రకటమయ్యింది. కాబట్టి మీ అందరికీ ఒక విషయం తెలుసు, మనం నేత్రము ద్వారా చూసే విషయాన్ని చెవుల ద్వారా చూడలేము. చెవి ద్వారా వింటున్న విషయాన్ని నేత్రముల ద్వారా చూడలేము.
అంటే మనకు 5 ఇంద్రియములు ఉన్నాయి కదా జ్ఞానాన్ని పొందడానికి. మరి శాస్త్రం అనేది 6వ ఇంద్రియము. ఒక అబ్బాయి అన్నాడు, నేను ఇలాగా తెచ్చాను నీరు తెచ్చి దాంట్లో ఉప్పు వేసాను, ఉప్పు ఇలా కలిసిపోతే నీటితో కలిసిపోయింది. వాడు అన్నాడు, ఇందులో ఉప్పు ఉందా లేదా? చూశాడు ఇలా కంటితో, ఉప్పు లేదు అన్నాడు. నేను అన్నాను, ఉప్పు ఉంది అన్నాను. మీకు ఎలా తెలుసు అన్న? నోట్లో వేసుకోమ్మా, ఒక నీళ్ళు చుక్క వేసుకోండి, ఉప్పు, అబ్బా సాల్ట్ అంటే నీటిలో ఉప్పు ఉందా లేదా అని చెప్పడానికి నీ నేత్రం సరిపోవు అక్కడ. మరి ఏం కావాలి? మీ నాలుకకు పని చెప్పాలి. అందువలన ఈ పరమాత్మ ఈశ్వర తత్వ స్వరూపము, ఈ జీవుని యొక్క స్వరూపము, ఈ జగత్తు యొక్క స్వరూపము, ఈ యొక్క సంసార బంధనం అంటే ఏంటి, మోక్షం అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి, యోగం అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీరు ఎన్ని పిల్లి మొగ్గలేసి శిరశాసనాలు వేసినా ఈ జ్ఞానం అనేది మీకు అందేది కాదు. అది కేవలము శాస్త్ర ప్రమాణము. మరి ఆ శాస్త్రాన్ని త్రూ ఆచార్య ద్వారా రావాలి. కాబట్టి మీరు ఆచార్య ఉపాసనం అంటే ఏదో కామెడీగా తీసుకోకూడదు. ఇది చాలా సీరియస్ మ్యాటర్. నవ్వద్దు, సీరియస్ మ్యాటర్ అంటారు మన వాళ్ళు. అంత జోక్గా తీసుకోకండి, సీరియస్. అందువలన మనం 4వ అధ్యాయంలో ఏం చెప్పాము? అది తెలుసుకోవాలనుకునేవాళ్ళు, తద్విద్ది అంటే అది తెలుసుకోవాలనుకునేవారు ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అంటే నిరంతరం మనము ఆ సేవ చేస్తూ వాళ్ళకి ప్రసన్నం అయినప్పుడు ఆ సమయంలో మీకున్న డౌట్స్ అడగాలి. స్వామి శివానంద దగ్గరికి, స్వామి చిన్మయానంద దగ్గర వెళ్ళి ఇలాగే ప్రశ్నలు అడిగేవాళ్ళు. బాలన్ వెయిట్ నువ్వు వచ్చిన నీ ప్రశ్నలల్లో నా మీద వదిలేయడానికి, ఈ మిసైల్స్ లాగా వదిలేయడానికి, మొన్న పాకిస్తాన్ పైన మన వాళ్ళు వదిలినారు మిసైల్స్, అలా నా మీద వదిలేయడానికి కాదు. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్, stay in ashram for some months, and then only you comes to know what type of question you ask to the Swami. అదర్వైజ్ వెళ్ళి స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామీజీ మా యొక్క మా బిడ్డకి అనారోగ్యంగా ఉంది, లేకపోతే మా ఆస్తులు తగాదుల్లో ఉన్నాయి, నాకేమో స్టమక్ అప్సెట్, ఇవన్నీ స్వామీజీ ఏం సంబంధం? నీకు స్టమక్ అప్సెట్ అయితే డాక్టర్ గారికి వెళ్ళు, నీకేమో ల్యాండ్ లిటిగేషన్స్ ఉంటే లాయర్ దగ్గరికి వెళ్ళు. అంతే తప్ప లాయర్ దగ్గరికి వెళ్ళి లాయర్ గారు మా అబ్బాయికి ఒకటే డిసెంట్రీ అన్నాం అనుకోండి, ఏం చేస్తాడు? ఒక పిటిషన్ వేయండి డిసెంట్రీ మీద కోర్టులో అంటాడు. అందువలన లాయరు డాక్టర్లకి ఎవరికి సంబంధించిన వారి దగ్గరికి వెళ్ళాలి. అందువలన పిప్పలాద మహర్షి ఒక గొప్ప బ్రహ్మనిష్ట. అయితే చాలా మంది భారద్వాజ, అంగీరస అని సత్యకామ ఇలా చాలా మంది ఆ పిప్పలాద మహర్షి గురించి తెలుసుకున్నారు. ఆయనైతే బ్రహ్మతత్వం చెప్పగలరు. ఆయన దగ్గరికి వెళ్ళారు ఒక 6గురు. వెళ్ళి ప్రశ్నలు వేద్దామని ప్రారంభించారు. ఆయన అన్నారు, స్టాప్ ఇట్ అన్నారు, అడగొద్దు ప్రశ్నలు. ఏమి గురుదేవా అని అన్న, మీరు ప్రశ్నలు అడగాలనుకుంటే నా ఆశ్రమములో 1 సంవత్సరం పాటు గోసేవ, ఆశ్రమ సేవ అన్ని చేసి 1 ఏడాది పాటు బ్రహ్మచర్య వ్రతములో ఆశ్రమ సేవ చేసి ఆశ్రమంలో జీవించాలి అన్నారు కండిషన్. ఆ తరువాత 1 year తరువాత, 1 సంవత్సరం తరువాత మీరు ఎటువంటి ప్రశ్నలు అడిగినా నేను గ్యారంటీ చెప్తాను, సమాధానం చెప్తానని నేను చెప్పట్లేదు, నేను ప్రయత్నిస్తాను అన్నారు అన్నమాట. చూసారా? 1 సంవత్సరం పాటు వారు బ్రహ్మచర్య వ్రతంతో తపస్సు చేసి తర్వాత వచ్చి వారు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పారు. దానినే ప్రశ్నోపనిషత్ అంటారు. సో ఈ విధంగా ఆచార్య ఉపాసన గురించి చాలా గొప్పగా మన వేదముల్లో, ఉపనిషత్తుల్లో, పురాణాల్లో మీ అందరూ వినున్నారు, తెలుసు. అందువలన ఆచార్య హి విద్ది సాధిష్టం ప్రాపతు, ఆచార్యవాన్ విదితం అంటే ఆచార్యవాన్ కేవలం ఆచార్య ద్వారా మాత్రమే మీకు ఆత్మతత్వం అనేది వస్తుంది. మిగతా వేరే ఎటువంటి అవకాశమే లేదు. అందువలన ఈ ఆచార్య ఉపాసన అనేది చాలా గొప్పది. తరువాత శౌచం అంటే శుభ్రత. ఏం శుభ్రత? శుభ్రత అంటే మన బాహ్యంగా ఉండే వాతావరణములన్నీ శుభ్రంగా ఉండాలి. అదేవిధంగా
మన మనస్సు కలుషితం కాకుండా అల్లకల్లోలంగా ఉండకూడదు. అంటే బాహ్య అంతర శుభ్రత అంటారు. ఈ రెండు ఉంటేనే అప్పుడు ఆ యొక్క పాత్ర అంటే యోగ్యమైన పాత్ర అంటారు. అయోగ్యమైన పాత్ర మనం దానం కూడా చేయకూడదు అంటారు. అందువలన మనం కూడా ఆ జ్ఞానాన్ని అందుకోవడానికి యోగ్యమైన పాత్రదారులుగా ఉండాలి అంటారు. అందువలన చూడండి, మనకి సింపుల్ అన్నం అనుకోండి, ఏదో మట్టితో కూడిన సాధారణ డ్రెస్సు అశుభ్రంగా ఉండకూడదు. కొంతమంది తపస్సు పేరుతో చూస్తుంటాం అక్కడక్కడ బ్రహ్మచారులు, వారేమో చిరిగిపోయిన బట్టలు చాలా డర్టీగా ఉండి వేసుకుని వస్తారు. అంటే ఏంటంటే ఓహో తపస్సు అనుకోలేదు ఎదుటి వాళ్ళు. అలా అది కాదు శుభ్రత అంటే. శుభ్రత అంటే మీరు ఏదో పెద్ద సిల్క్ ఇలాంటి మెరుపులు మెరుస్తున్నటువంటి డ్రెస్సులు, తర్వాత మనకేమో క్రీములు, అనేక అలంకారాలు, ఇవన్నీ అక్కర్లేదు. సింపుల్. ఎందుకంటే మనకు తెలుసు, మనం ఎన్ని కవరప్లు చేసినా, ఎన్ని మేకప్లు చేసినా మనం కొన్నింటిని మార్చలేము. మన తల్లిదండ్రులు మార్చలేము, మన కుటుంబ సభ్యులను మార్చలేము, మన పుట్టిన తేదీలు, ఈ జన్మదినాలు ఇవన్నీ మార్చలేము, ఏమీ మార్చలేము. కాబట్టి జరుగుతున్నవి ఎలాగో జరుగుతూ ఉన్నాయి, మార్చలేనివేవో అలా వెళ్తూ ఉన్నాయి. వాటిని ఎదుర్కొని అంగీకరించే శక్తి కావాలని మాత్రమే మనము ప్రార్థన చేయగలం ఈశ్వరుకి. కాబట్టి శౌచం అంటే ఎంత శుభ్రత అంటే పాత్ర శుభ్రత అంటారు. చూడండి, ఒక పాలు ప్యాకెట్ మరిగించాలంటే మనము పాత్ర శుభ్రంగా చేసి స్టవ్ మీద పెట్టాలి. అదేవిధంగా మనము ఈ జ్ఞానం అనేది ఒక సూర్యకిరణాలు లాంటివి. దాన్ని మనం రిసీవ్ చేసుకోగలగాలి. మనం ఎంత ఏకాగ్రతతో దాన్ని అందుకుంటే అంత శక్తి అన్నమాట. ఎందుకంటే ఇదంతా కూడా ఒక న్యూక్లియర్ టైప్ అనమాట. న్యూక్లియర్ తెలుసుగా, న్యూక్లియర్ బాంబు అంటే ఈ మధ్యకాలంలో భయపడుతున్నారు అందరూ. అత్యంత శక్తివంతమైనది. కానీ అదే సూర్యకిరణాలు భూమి అంతా పడుతున్నాయి అనుకోండి, ఏమైనా శక్తి ఉంటుందా వాటిపైన? ఉండదు. కానీ మనము ఒక భూతార్థం అంటే ఒక మ్యాగ్నిఫైడ్ గ్లాస్ తీసుకుని వచ్చి అలాగ తదేకంగా ఒక పాయింట్ దగ్గర ఫోకస్ చేసామనుకోండి, ఏమవుతుందండి? పేపర్ కాలిపోతుంది. మన మనస్సు కూడా ఆ సూర్యకిరణాల్లాగా అన్ని వైపులా విస్తరించి ఉన్నదనుకోండి, అంటే అసలే బురద నీరు, అందులో చాలా స్పీడ్గా కదులుతుంది. ఇప్పుడు చెప్పండి, మన అంతఃకరణం చాలా బురదగా ఉంది, మడ్డి. తర్వాత దాంతోపాటు బాగా ఇటు అటు చంచలంగా కదులుతుంది. దాని మీద ప్రతిబింబం కనిపిస్తుందండి. ఒక బకెట్లో బురద నీళ్ళు పెట్టండి, బాగా ఓపండి ఇటు అటు, ఇలా మీ ముఖం చూడండి, ప్రతిబింబం కనిపిస్తుందా? కనిపించదు. అంటే ఏం చేయాలి? కదలకుండా స్టిల్. అందుకే ధ్యానానికి కదలకుండా స్థిరంగా కూర్చోవాలని అంటాం. స్టిల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టిల్. తరువాత ఆ మట్టి, ఆ మకిలి, మురికి మెల్లగా సెటిల్ అవుతుంది గర్భంలో. అప్పుడు తేటమైనటువంటి స్వచ్ఛమైనటువంటి నీరు ఉంటుంది. ఆ నీరు మనం చూస్తే స్పష్టంగా అంతర్భాగంలో ఏమున్నాయని కనిపిస్తాయి మనకి. అదే నీరు తీసుకొని మీరు వేరే పాత్రలు వేసి మీ యొక్క ప్రతిబింబం చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది. మన మనస్సు కూడా బకెట్లో ఉన్న కదులుతూ ఉన్న బురద నీటి లాంటిది. దాన్ని అత్యంత అంతఃకరణ శుద్ధి చేయాలంటే నిష్కామ కర్మయోగం వలన అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. మరి ఈశ్వరుని యొక్క ఉపాసన, భక్తి, ధ్యానం వలన ఏకాగ్రత, చిత్త విశాలత వస్తుంది. అప్పుడే మీరు ఈ యొక్క బ్రహ్మతత్వం, ఆత్మతత్వాన్ని రిసీవ్ చేసుకోగలుగుతారు, యోగ్యులుగా మారుతారు. తరువాత స్థైర్యము అంటారు. ఇప్పుడు మనము 8వ వాల్యూ చూస్తున్నాం, విలువ ఏంటి? స్థైర్యం అంటే స్థిరత్వం అండి, అంటే పట్టుదల. అందుకే మనకి ఇన్ని దీక్షలు వచ్చేసి చూసారా? అయ్యప్ప దీక్ష, భవానీ దీక్ష, హనుమాన్ దీక్ష, గోవిందమాల, శివమాల, భవానీమాల, చూసారా? ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నాము అంటే ఒక దీక్ష, ఒక పట్టుదల, ఒక అంకిత భావం, ఒక డెడికేషన్, ఒక డిటర్మినేషన్, సరెండరింగ్, ఇవన్నీ ఉంటేనే మనలో స్థైర్యం, ఆ స్థిరత్వం అంటే దృఢత్వం అంటారు. ఆ ధృతి లేకపోతే మనము
ఈ ప్రతిదీ ప్రారంభించేస్తాం, ఆరంభ సూరాహ అంటారు. ప్రతిదీ ప్రారంభించడమే, కానీ మధ్యలో విడిచిపెట్టేస్తాం. అందువలన మనం పట్టకే పట్టు పట్టాలి, పట్టిన పట్టు విడవకూడదు. దీనికి మంచి ఉదాహరణ భగీరథ ప్రయత్నం అంటారు. ఆయన ఎన్ని తంటాలు పడ్డాడని మన 10వ అధ్యాయం చూసాం. జాహ్నవి అంటే గంగా అవతరణంలోను చూసాం కథ. ఫస్ట్ తన పూర్వీకుల కోసం, పరమగతి కోసము గంగాజలం అవసరం. గంగాజలం ఏమైనా మన పక్కన ఉందా? స్వర్గంలో ఉంది అప్పుడు గంగ. మరి స్వర్గంలో ఉన్న గంగని కిందకి ఎలా రప్పించాలి? తపస్. సరే, గంగ కింద పడాలంటే అది భూమండలం ఉంటుందా? భూమండలం బద్దలైపోతుంది గంగా యొక్క ప్రవాహాన్ని, స్పీడ్కి, వేగానికి. మరి దాన్ని ఎవరు తట్టుకోగలరు? శివ. ఇంకా ఆయన తప్పకి ఎవరు ఉంటారు? ఆ భోలే బాబా తప్ప. సరే, భోలే బాబా పట్టుకుంటాడా? ఆయన సంగతి నేను చూస్తాను అన్నది గంగ. ఫోర్స్ఫుల్గా గంగ వచ్చి పడుతుంది. వెంటనే పరమశివుకి అర్థమైపోయింది, గంగ పని పని ఇలా కాదని చెప్పి వెంటనే తన జటలో బంధించాడు గంగని. గంగకు ఊపిరి ఆడట్లేదు పాపం, సఫోకేటెడ్. షీ హాజ్ సఫోకేటెడ్ ఇన్సైడ్ ద ఎయిర్ అనమాట. ఆ యొక్క శివ జుట్టు, జడ. మళ్ళీ బాబో నీ గంగ కోసం తపస్సు చేస్తే నీ జడలో బంధించేసేవేంటి, వదులు అని మళ్ళీ తపస్సు చేశాడు. విడిచిపెట్టాడు. విడిచిపెట్టిన గంగ ఊరుకుంటుందా? విచ్చల విడిగా ఎక్కడ పడితే అన్ని ముంచేస్తుంది. అప్పుడు జన్ను ఋషి తన కమండలంలో ముంచుకొని, కమండలంలో నింపి తాగేశాడు గంగా జలాన్ని. జన్ను ఋషి లోపల ఉంది గంగ. అప్పుడు ఆయన ఏం చేశాడు అంటే దాన్ని బ్రహ్మ విద్య అని అర్థం. అందుకే కర్ణ పరంపర. ఆ జన్ను ఋషి తన చెవుల ద్వారా వదిలాడు కాబట్టి జాహ్నవి అయ్యింది ఆ అమ్మగారి పేరు, గంగ పేరు. అందుకే బ్రహ్మ విద్య అనేది ఎప్పుడు కూడా కర్ణ పరంపర, శృతి శ్రవణం ద్వారే వినాలి, అంతే తప్ప వేరే మార్గం లేదు. సో ఈ విధంగా ఒక స్థైర్యం కావాలి మనలో, పట్టుదల, అంకిత భావం, ఆ దీక్ష ఉండాలి. అది లేకుండా మీరు దేన్ని కూడా సాధించలేరు. అంటే ఈ ఆత్మవిద్య పక్కన పెట్టండి, మీరు లౌకికంగా కూడా ఏది సాధించలేరండి. అందుకే కాయం పాతయామి అథవా కార్యం సాధయామి. కాయం అంటే శరీరం. శరీరం పాతి పెడతావా లేకపోతే కార్యాన్ని సాధిస్తావా అని అంటారు మనకి పెద్దలు. అందువలన దాన్నే గాంధీ లాంటి వాళ్ళు డూ ఆర్ డై, చేయండి లేక చావండి అన్నారు స్వతంత్ర ఉద్యమంలో. కాబట్టి అలాంటి పట్టుదల పెట్టుకుంటే తప్ప ఆ ఉత్సాహము, ఆ ఉల్లాసంతో మనం చెయ్యాలి. అంతేగాని అందుకే ఏంటి ఎప్పుడు ఇదే బాధ, ఎప్పుడు ఇదే సేవ, ఎప్పుడు ఇదే డ్యూటీ అని ఒక నిరుత్సాహంతో మనం చేయకూడదు. అందుకే మనం ఇలా చేస్తామనే భగవాను పదే 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 హెచ్చరిస్తున్నారు. ఏంటి? భజతాం ప్రీతి పూర్వకం. భయంతో భక్తి చేయకండి, భయంతో సేవ చెయ్యొద్దు, భయంతో ఏది చెయ్యొద్దు. ప్రేమతో, ప్రీతితో, ఆనందముతో, సంతోషంతో చెయ్యాలి. దానిని ఆ స్థిరత్వంతో, ఆ డెడికేషన్తో, ఆ కమిట్మెంట్తో చెయ్యాలి. ఈ విధంగా 8 విలువల గురించి చెప్పారు. రేపు ఆ 9వది ఆత్మ వినిగ్రహ. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మొట్టమొదటి శ్లోకములోనే 9 విలువలు చెప్పేశారు. ఇక మిగతా 4 శ్లోకాల్లో ఇంకెన్ని చెప్తారు? 11 విలువలు చెప్తే మొత్తం కలిపి 20 విలువలు. ఈ 20 విలువలు ఎవరైతే పూర్తిగా పెంపొందించుకుంటారో వారికి బ్రహ్మ విద్య, ఆత్మజ్ఞానము, ఆత్మ సాక్షాత్కారము కరతల ఆమలకవత్, మన అరచేతిలో ఉన్నటువంటి గూస్బెర్రీ, ఆమ్లా పండులాగా అంత స్పష్టమవుతుందని భగవాన్ శ్రీకృష్ణ చెప్తున్నారు. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.